నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ప్రతి డాక్టరు ఫేస్ చేసే ప్రాబ్లం, కానీ ప్రతి పేషెంట్కి అది ప్రాబ్లం అనిపించదు. కానీ దీంట్లోంచి కొంత వింత సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు కొంత కామెడీ కూడా జరుగుతూ ఉంటుంది. అదేనండి, ఫోన్లో రిపోర్ట్లు చూపించడం అనేది చాలా కామన్ అయిపోయింది. నేనైతే ఐ మేడ్ మై పీస్ విత్ ఇట్. ఎవరన్నా ఫోన్లో చూపిస్తాను రిపోర్ట్స్ అన్నట్టే నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు, ఏమంటే చూస్తాను. అందుకే మనం గ్లాసెస్ కూడా కరెక్ట్గా కింద కూడా దగ్గర కూడా కనబడేటట్టు పెట్టుకున్నాను. సో ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. కానీ స్టిల్ చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదే ఇవాళ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చూద్దాం. ఒక ఆయన వచ్చాడు మొన్న రీసెంట్గానే, ఒక 50 years ఉంటాయి ఆయనకి. వచ్చిన కాడి నుంచి రిసెప్షన్లో ఆ గొడవ ఈ గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. రిసెప్షన్లో అడిగి మళ్ళీ డాక్టర్ గారిని అడగండి, కొంత కన్సల్టేషన్లో కన్సెషన్ అని అన్నాడు. ఓకే, రాసిచ్చాను. మళ్ళీ ఈసీజీ ఎక్కువ చేయమంటే మళ్ళీ దానికి కూడా కొంచెం కన్సెషన్ అడిగాడు. సరే తీసుకోండి కన్సెషన్ అని చెప్పాం. వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి సార్ పరీక్షలు అంటే, పరీక్షలు బాగానే ఉన్నాయి, ఒకసారి ట్రెడ్మిల్ చేయించుకుంటే బాగుంటుంది అని. సరే మేము ట్రెడ్మిల్ తర్వాత చేయించుకుంటాను సార్, నా కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ చూడండి ఎలా ఉన్నాయి అని. సరే కొలెస్ట్రాల్ రిపోర్టు ఫోన్లో ఉంది. ఆ ఫోన్ ఓపెన్ చేశాడు. ఫోన్ ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు. ఇస్తే నేనేమి కోపడినా, నాకు ఫోన్లో ఇస్తే నేను హ్యాపీగానే చూస్తాను. చాలా కొంతమంది డాక్టర్లు చిరాకేస్తుంది, నాకు చిరాకేయదు, నేను చూస్తాను. దాంతో ఒక్క ప్రాబ్లం ఏంటంటే, నాకు ఫోన్లో నాకు చదవటం బాగా ఎక్కువ అలవాటు. నవల్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఎక్కడ ప్రింట్లో ఏది కనబడితే అది చదువుతూ ఉంటా. కొంచెం ఎక్కువ చదవటం అలవాటు. దాంతో ఫాస్ట్గా చదవటం అలవాటు అయిపోయింది. ఆ ఫాస్ట్గా చదవటం అలవాటు అయిపోయేటప్పటికి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. ఇప్పుడు ఈయన ఈ 50-year-old నాకు ఫోన్ ఇచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ చూడమన్నాడు. లిపిడ్ ప్రొఫైల్ చూస్తున్నా, టక్కని పైనుంచి నోటిఫికేషన్ వచ్చింది, 2.15 crores మీ అకౌంట్లో జమ చేయబడింది అని ఇంగ్లీష్లో. 2.15 crores అండి, అంత డబ్బులు జమ చేయకపోయినా ఈయనేమో ఈసీజీ ఎక్కువ కన్సెషన్ అడుగుతాను. నేను సడన్గా అడిగా, సార్ ఏంటి సార్ ఇది 2 కోట్లు మీకు జమ అయినట్టు మెసేజ్ వచ్చిందంటే నాకు ఎక్కడ భయం వేసింది తెలుసా. 2 కోట్లు వచ్చిందని కాదు, ఆయన రెస్పాన్స్ అస్సలు రెస్పాన్స్ లేదు. వస్తుంటాయి సార్ అప్పుడప్పుడు, ఏం పట్టించుకోకండి సార్. 2 కోట్లు బ్యాంక్ అకౌంట్లో జమ అయితే ఈయన దగ్గరకు వచ్చి ఈసీజీ ఎక్కువకి కన్సెషన్ ఉందా సార్ అంటే నాకు అనిపించింది, అబ్బా ఎంత బాగుంది. కాబట్టి ఎందుకైనా 2 కోట్లు అట్లా జమ అవుతుంటాయి, ఇంత జాగ్రత్తగా ఉండాలేమో డబ్బుల విషయంలో అని నవ్వుకున్నాం. మళ్ళీ మన పని చేసుకున్నాం. సో ఇట్లాంటి విషయాలు చాలా ఫన్నీగా జరుగుతుంటాయి. ఇంకొకసారి ఇట్లాగే ఒక గ్రూప్లో ఓపెన్ చేసి నాకు ఇచ్చారు రిపోర్ట్స్ చూడమని. అది వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ అనమాట. ఆ ఫ్యామిలీ గ్రూప్లో అది ఓపెన్ చేయగానే, సార్ అంటే అసలు వచ్చిన కంప్లైంట్ ఒకటి ఉంటుంది. ఆయన వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఈయన రాజారావు అందాం. రాజారావు గారు ఏం కంప్లైంట్తో వచ్చారంటే, నాకు బాగా లేజీగా అనిపిస్తుంది సార్, అంటే రోజంతా లేజీగా ఉంటుంది, నేను బీపీ మెడిసిన్స్ వాడుతున్నా కదా, బీపీ మెడిసిన్స్ వల్ల లేజీనెస్సో లేకపోతే నాకే లేజీయో అర్థం కావట్లేదు, ఈ మధ్య పరీక్షలు కూడా అన్నీ చేయించాను, ఆ పరీక్షలు మీరు ఒక్కసారి చూడండి అన్నాడు. సరేనండి ఇవ్వండి అన్నా. ఓపెన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నాయి, ఫ్యామిలీ గ్రూప్లో. సో అవన్నీ ఆ వాట్సాప్లో ఉంటాయి అన్నమాట, పీడిఎఫ్లు. ఆ గ్రూప్ ఓపెన్ చేసి నాకు ఇచ్చాడు. సార్ ఇది కొంచెం పైకి వెళ్తే ఉంటాయి సార్ అక్కడ రిపోర్ట్లు, ఒక్కసారి చూడండి అని. అంటే అక్కడ ఉపేంద్ర అని వీళ్ళ అంకుల్ ఉన్నాడు, నాకు అప్పుడే పరిచయం అయింది, ముందు తెలియదు. మెసేజ్లు పెడతా ఉన్నాడు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు, మధ్యలో నెమళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉన్నాయి. ఇక దీంట్లో ఆనియన్స్తో డయాబెటీస్ క్యూర్ చేసుకోండి, ఇవన్నీ వస్తున్నాయి, రిపోర్ట్లు రావట్లా. ఇవన్నీ కనీసం తీసివచ్చు కదా. తీసుకుపోవడానికి రాజారావుకి ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రాబ్లమే అది, ఆయనకి అసలు బేసిక్గా ప్రాబ్లమే లేజినెస్. ఇంకా ఇన్ని రిపోర్ట్లు ఎక్కడ చూస్తున్నాడో నాకు అర్థం కాల. ఈ అంకుల్ని తప్పించుకోవడానికే లేజీగా యాక్టింగ్ చేస్తున్నాడేమో అని అనిపించింది. ఒక్కసారి దండం పెట్టాను, నాయనా రాజారావు గారు మీరు కొంచెం మెడిసిన్ రాసిస్తాను, లేజినెస్ తగ్గిన తర్వాత ఈ రిపోర్ట్స్ ఏమన్నా మాకు తీసుకొచ్చి చూపించండి అని. ఇట్లా ఉంటాయి అన్నమాట. నాకు ఇంకొక పేషెంట్ వచ్చాడు, సావిత్రి అని ఆమె వచ్చిందనమాట. ఆమె వచ్చి ఆమె కూడా ఇట్లాగే రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి చూపించింది. అది ఏమో మంచి పేషెంట్, ఇవేంటి ఈ మొత్తం ప్రింట్అవుట్లు తీసుకొని వచ్చి చూపించింది. సరే మొత్తం చూసా వరుసగా, ఆవిడకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, ఎలక్ట్రోలైట్స్ ఎంత ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ వస్తే అన్నీ బాగానే ఉన్నాయి. ఇదేంటమ్మా బాగున్నాయి అంటే, సార్ మా డాక్టర్ గారు బాగాలేమన్నారు సార్ అంటే సావిత్రి. లేదమ్మా అన్నీ చూశాను బాగానే ఉన్నాయి అని. ఒక్కసారి పేరు చూస్తే అక్కడ వెంకటేశ్వరరావు అని ఉంది, ఈవిడేవో సావిత్రి. ఆ రిపోర్ట్స్లో పేరు చూస్తే వెంకటేశ్వరరావు అని ఉంది.
అరే వెంకటేశ్వరరావు రిపోర్ట్స్ అమ్మా నువ్వు నీ కాదు ఇవి అని చెప్తే, అయ్యో సారీ సార్ ఫైల్ ఆయన తెచ్చేసాను పొరపాటున, నా రిపోర్ట్లు ఫోన్లో చూడండి పోనీ, మీకోసం ప్రింట్అవుట్ తీసుకొస్తే ఇట్లా అయింది, పోనీ ప్రింట్అవుట్ కాకుండా నా ఫోన్లో చూసి చెప్పండి. సరే ఇయ్యమ్మా చూద్దాం అని చెప్పి ఫోన్ తీసుకొని చూడబోతా ఉన్నా, నేను టక్కని ఒక బటన్ కొట్టేటప్పటికి స్క్రీన్ లాక్ అయిపోయింది. లాక్ అయిపోతే ఒక్కసారి స్క్రీన్ ఓపెన్ చేసేయండి అమ్మా అంటే మళ్ళీ ఆమె పాపం పాస్వర్డ్ కొట్టింది, మళ్ళా కొట్టింది, పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లే. నాకు అనిపించింది ఏమ్మా రిపోర్ట్లే తప్పు తెచ్చావా, ఫోన్ కూడా ఇంకెవరిదైనా తీసుకొని వచ్చావా, ముందు అది చూసుకోను. తర్వాత చూసింది అనుకోండి, ఫోన్ ఓపెన్ చేసి చూడటం జరిగింది, బాగానే అయిపోయింది. మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు ఎట్లా జరుగుతాయంటే, కొంతమంది మాకు గోదావరి నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళు చాలా డిస్క్రిప్టివ్గా ఉంటారనమాట. ఆయన వచ్చి ఒకసారి ముందు హస్బెండ్ వచ్చి, సార్ మా ఆవిడతో చాలా కష్టమైపోతుంది, నాకు ఫుడ్ ఏమీ సరిగ్గా పెట్టట్లేదు, మీరు స్టెంట్ వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పారు, ఆవిడ జాగ్రత్తలన్నీ మనసుకు తీసుకొని నాకు అసలు ఏమాత్రం చుక్క నూనె వేయకుండా చేసి పెడుతుంది అని చెప్పి ఆమెకు తెలియకుండా ఈయన వచ్చాడు ముందు. ఈయన ముందొచ్చి ఈయన చూపించి తర్వాత ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొద్దామని, సార్ నేను ఏదో బయటికి వెళ్ళి వస్తానని వచ్చాను, మీ దగ్గరికి వచ్చినట్టు చెప్పాకండి, రేపు తీసుకొస్తానామని అని చెప్పి మళ్ళీ ఐఫోన్ అంతా ఫుల్ పాష్గా ఉన్నాడు. సార్ ఒక్కసారి మీరు నా రిపోర్ట్స్ చూడండి, బట్ రిపోర్ట్స్ చూడటమే కాదు, నేను వచ్చింది మాత్రం మా ఆవిడ గురించి మీకు కాషన్ చేయడానికి, చాలా కష్టంగా ఉంది సార్, మా చెడ్డ ప్రాబ్లం వచ్చేసింది మాకు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్తా అన్నాడు. కొద్దిగా లాంగ్వేజ్లో ఎట్లా చెప్పాడంటే, మా చెడ్డ సిరాకు వచ్చింది సార్ మా వైఫ్తోని అన్నాడు. ఎమ్మటే ఆయన ఫోన్లో సిరి యాక్టివేట్ అయిపోయి కాలింగ్ వైఫ్ అని వచ్చేసింది. వైఫ్ అని స్టోర్ చేసి పెట్టుకున్నాడు. సెడ్డ సిరాక్ అనేది సిరి ఎట్లా యాక్టివేట్ అయిపోయిందో నాకు తెలియదు, కానీ ఆయన యాక్సిడెంట్తో వైఫ్ కాలు వెళ్ళిపోయింది. నేను గబగబా దాన్ని కొట్టే లోపల ఆన్ అయిపోయింది కాలు. ఈయనేమో మాటలు చెప్తానే ఉన్నాడు. ఇంకా అయిపోయింది. మరుసటి రోజు రాలే పాపం, ఏమయ్యాడో ఏమో తెలియదు, జాగ్రత్తగా ఉంటే తర్వాత చూద్దాం. ఇక కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే, స్క్రీన్ రొటేషన్ ఇబ్బందులు అనమాట. ఈయన వచ్చి ఓపెన్ చేసి నాకు ఫోన్ ఇస్తాడు రిపోర్ట్ చూడమని, నేను ఇటు తిప్పగానే రిపోర్ట్ ఇటు తిరుగుతుంది, రిపోర్ట్ అటు తిప్పగానే రిపోర్ట్ ఇటు తిరుగుతుంది. సో ఇక ఎన్నిసార్లు తిప్పినా నేను అది ఫైటింగ్ చేస్తూ ఉంటాను. నేను ఇటు తిప్పుతూ ఉంటే అది అటు తిరుగుతూ ఉంటుంది. ఆయనకి ఇచ్చి, సార్ ఇదేదో స్క్రీన్ లాక్ చేసి నాకు ఇవ్వండి సార్ అంటే, నాకు తెలియదు అంటాడు. అది లాకింగ్ ఉంటుంది కదండి, నాకేమో ఆండ్రాయిడ్ అంత బాగా తెలుస్తావదు. సో ఆండ్రాయిడ్లో ఎక్కడో ఉంటుంది కదండి స్క్రీన్ లాక్ చేయడం అని మా వాడిని పిలిచాను, సుబ్రహ్మణ్యాన్ని. పిలిస్తే వాడు కూడా వచ్చి ట్రై చేశాడు కొద్దిసేపు, స్క్రీన్ లాక్ అవ్వట్లే. సరే ఇవ్వు, నాకు టైం వేస్ట్ అయిపోతుందని మళ్ళీ పెట్టి చూశాను. ఇటు తిప్పినా ఓపెన్ అవుతుంది, ఇటు తిరిగిపోతుంది, అటు తిప్పినా అటు తిరిగిపోతుంది. సార్ అన్నాడు ఆయన. ఏంటని, నా ఫోన్కి బీపీ కొంచెం ఎక్కువ సార్ అన్నాడు. అదేంటి ఫోన్కి బీపీ ఎక్కువ ఏంటండి, మీకు బీపీ ఉండాలి కానీ ఫోన్కి బీపీ ఏంటంటే, లేదు సార్ మా ఫోన్ అంతే ఉంటుంది, అది మీరు సెట్ చేయలేరు అని చెప్పాడు. చివరికి మావాడిని తీసుకెళ్ళి కాస్త ప్రింట్అవుట్లు తీసుకొని రా అని చెప్పి కొద్దిగా అరిచి ప్రింట్అవుట్లు తీసుకొచ్చాక ఆయన చూసి పంపించాను. ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే, స్క్రీన్ గార్డ్ వేసుకొని వస్తారు, దాని మీద అంతా జాము గీము ఉంటుంది, పచ్చళ్ళు ఉంటాయి, ఇవన్నీ మన చేతికి ఎక్కుతూ ఉంటాయి. ఒకటి కాదు, మనం పేషెంట్ దగ్గర నుంచి అది తీసుకొని చూసేటప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా అనేక హిలేరియస్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకొక ఆయన వచ్చాడు, అది ఇంకా బాగుంది, అది ఆ స్టోరీ చెప్తాను. ఒకసారి ఈయన వచ్చి, సార్ ఎందుకు సార్ వెయిట్ తగ్గట్లేదు మీరు అని చెప్పి సుబ్బారావు గారిని అడిగాను. నేను సుబ్బారావు గారిని అడిగితే, సార్ ఏం చేయమంటారు సార్, నేను వెయిట్ నడవలేకపోతున్నాను అన్నాడు. ఎందుకు నడవలేకపోతున్నారు సుబ్బారావు గారు అంటే, మోకాళ్ళు నొప్పి సార్, అసలు 2 అడుగులు కూడా వేయలేకపోతున్నాను, అందుకే నా ట్రెడ్మిల్ చేయమంటే చేయలేదు అంటే, అవును సార్ ట్రెడ్మిల్ యాడ్ చేస్తాను సార్, నేను నడవడానికే కష్టంగా ఉంది అని అన్నాడు. అని అంటే, సరేలే నువ్వు ఈసీజీ ఎక్కువ చేశారు కదా, ఇవి చూసి రాద్దాం సుబ్బారావు గారు, పనిలో పని కొలెస్ట్రాల్ కూడా చేయించుకోండి సుబ్బారావు గారు అని చెప్పాను. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, ఫాస్టింగ్లో చేయించుకోవాలి, రేపు చేసి నాకు చూపించాను. కాదు సార్ నేను 3 రోజుల క్రితమే కొలెస్ట్రాల్ రిపోర్ట్ చేయించాను, ఫోన్లో ఉంటుంది మీరు చూడండి అన్నాడు. అలాగే సుబ్బారావు గారు ఇంతగా చెప్తున్నాడు, మనం చూద్దామని చెప్పి ఆయన ఫోన్ తీసి ఇచ్చాడనమాట. అది స్క్రీన్ షాట్స్ తీసి పెట్టున్నాడు. స్క్రీన్ షాట్ తీసి పెట్టుంటే ఫస్ట్ సిబిపి వచ్చింది, దాని పక్కనే ఉంది సార్ లిపిడ్ ప్రొఫైల్ అన్నాడు. అట్లా ఒక్కొక్క ఫోటో చూసుకుంటా ఉంటే ఆ ఫోటో అట్లా లాస్ట్ ఫోటో అయిపోగానే వీడియో వచ్చింది. ఏంది వీడియో అని టక్కని వీడియో వచ్చి ఆన్ అయిపోయింది. మంచి సాంగ్ వస్తుంది, దబిడి దిబిడి అనే సాంగ్ వస్తూ ఉంది. సుబ్బారావు గారు విపరీతంగా డ్యాన్సు,
ఆయన ఫుల్ స్టెప్పులు వేస్తూ ఉన్నాడు అక్కడ. నేను ఒక్క నిమిషం చాలా ఆశ్చర్యపోయి, ఇదేంది సుబ్బారావు గారు నడవమంటేనేమో నాకు బరువు తగ్గట్లేదు ఏంటంటే నడవట్లేదని చెప్తాడు, నడవట్లేదు ఏంటంటే మోకాళ్ళ నొప్పి అని చెప్తాడు, ట్రెడ్మిల్ చేయమంటే మోకాళ్ళ నొప్పి అంటాడు. అక్కడ చూస్తే ఆ సంగీత్ ఫంక్షన్ అనుకుంటా ఈ సుబ్బారావు గారి డ్యాన్స్ అనే ఒక అక్రమాన్ని నేను చూడాల్సి వచ్చింది. కాబట్టి ఫోన్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, మేము ఏది ఎక్స్పెక్ట్ చేయనివన్నీ చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్ అనేకం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే రిపోర్ట్స్ తీసుకొచ్చారు. ఒక ఆయన యంగ్ ఫెలో, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో బంద్ చేస్తుంటాడు. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూద్దామంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ నిండా ఇమోజీలు, హార్ట్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే సార్ మా డాక్టర్ ఇన్స్టాగ్రామ్ కోసం ఇలా చేశాడు సార్, ఇలా చేసింది సార్ అంటాడు. సరే, ఇంకొక ఆయన వచ్చాడు, ఈయనది మీరు వినాలి, ఇది చాలా బాగుంటుంది. ఈయన వచ్చి రిపోర్ట్ తీసుకొచ్చాడు. HbA1c అంటే 3 నెలల యావరేజ్ ఉంటుంది, అది 8.7 ఉంది. 8.7 ఉంది. ఇదేం సార్, ప్రపంచంలో అన్ని మెడిసిన్స్ వాడుతున్నారు, మీరు ఇన్సులిన్ చేసుకుంటున్నారు, మీ షుగర్ ఏంటి ఇంత కష్టంగా ఉంది, లాస్ట్ టైం కన్నా షుగర్ పెంచాం కదా, ఇన్సులిన్ తగ్గుండాలి కదా, మీరు అస్సలు నడవట్లేదు అనుకుంటా అన్నా నేను. అంటే లేదు సార్ బాగా నడుస్తున్నాను, అసలు ఫుడ్ కూడా బాగా కంట్రోల్ చేశాను అని అన్నాడు. సరే HbA1c లాస్ట్ మంత్ ఎంత ఉంది అని అన్నా. లాస్ట్ మంత్ ఎట్లుందంటే అక్కడే ఉంది చూడండి సార్ అన్నాడు. అది చూస్తుంటే ఈ ఫోన్లో ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీళ్ళు ఎక్కడ ఛానల్కి ఏమి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ నుంచి యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. టక్కని ఒక నోటిఫికేషన్ వచ్చింది, టక్కని నేను కొట్టేశాను. కొంచెం అప్పుడప్పుడు పొరపాటున కొట్టేస్తుంది నాకు కూడా. సో కొట్టేగానే దాంట్లోంచి ఏమొచ్చింది తెలుసా, ఎవరికి తెలియకుండా స్వీట్స్ తినడం ఎలా, ఇలాంటి వీడియోలు చూస్తున్నాడు మాస్టారు రోజు పొద్దున్న లేస్తే. ఇవన్నీ చూస్తే ఆ ఛానల్లో అన్నీ అవే ఉన్నాయి, ఏ రకంగా మోసం చేసి మనం స్వీట్లు తినాలి ఇంట్లో అని. మళ్ళీ షుగర్ కంట్రోల్ కావట్లేదంటే ఎక్కడ కంట్రోల్ అవుతుంది? సో ఇంకా చాలా ఇట్లాంటివి ఉన్నాయి, ఇన్సిడెంట్స్ జరిగినవి. అన్నీ కాకుండా ఇక్కడతో ఇవాళ ముగిద్దాం. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నిజంగా మీకు కనుక ఇలాంటి నచ్చినట్లయితే కొన్ని ఫర్దర్ ఫన్నీ ఇన్స్టెన్సెస్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి చేసి, ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి చెప్పడంలో నేరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.